శ్రీ కాశీఖండము కవి సార్వభౌమ శ్రీనాథుడి రచన. వ్యాసునికి పరీక్ష. ఎంతో కాలం నుండి కాశీనగరమునందు కృష్ణద్వైపాయన మహర్షి శిష్యులతో కలిసి శివజ్ఞానమనడి శుభప్రాప్తి కొరకు నివసించి ఉన్నాడు. ఆ ముని యొక్క మనసు నిబ్బరాన్ని సమగ్రంగా చూడదలచి విశ్వేశ్వర శ్రీ మహాదేవుడు శివుడు శ్రీ విశాలాక్షి మహాదేవితో ఇలా పలికాడు. బాధరాయను భక్తి ఏపాటి అదియో అరయుధముగాని అతండు భిక్షాటనమునకు ఏ గుదించిన అప్పుడు ఇంటింట భిక్ష కలగకుండంగన్ చేయంగవలయు నీవు. ఈ వ్యాసుని భక్తి ఏపాటిదో చూద్దాం. ఇతడు భిక్షకై ఈ కాశీలోని ఇల్లు తిరిగినప్పుడు ఏ ఇంట కూడా అతనికి భిక్ష కలగకున్నట్లుగా నీవు చేయాలి అని శివుడు ఆదేశించగా దేవి మహాప్రసాదమని అంగీకరించి ఆ కాశికా నగరమందలి సకల ప్రాణుల లోపల ప్రవేశించింది. ఇల్లాళ్ళ యొక్క అంతరంగములలో ఆమె నివసించింది. భిక్షా ప్రదానానికి ప్రతిష్టంభ కారణంగా సిద్ధంగా ఉన్నది. అంతటా వ్యాసమహర్షి ప్రాతకాల ఉచిత కృత్యములను పూర్తి చేసుకొని సూర్యుడు ఉదయించుటకు ముందే గంగలో మణికర్ణిక హృదమునందు అగమర్షణ మంత్రపఠన పూర్వకమైన స్నాన విధిని నిర్వర్తించి సూర్యబింబం సగంపైకి వచ్చిన సమయాన్ని చూసి సంధ్యను ఉపాసించి తర్వాత అగ్నికార్యము తీర్చి శివ పూజ చేసి ముక్తి మంటప మధ్య ప్రదేశమునందు కూర్చుండి మధ్యాహ్న వేళ అగు వరకు కూడా శివపురాణాన్ని పఠించాడు. వ్యాసమహర్షి శిష్యులైన పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు మొదలైన వాళ్ళు భిక్షా పాత్రలను పట్టుకొని కాశీనగరంలోని అన్ని వైపులకు పోయి భిక్షను అడగగా ఆ శివుని రాజధాని అయిన ఆ నగరమునందు మహా ఆశ్చర్యము. వారికి అన్నము దొరకదాయను. చివరికి వ్యాసమునికి కూడా భిక్ష లభించలేదు. వాళ్ళు భిక్ష అడిగినప్పుడు వండుచున్నారము అనును ఒక్క వనజనేత్ర, తిరిగి రమ్మనును ఒక్క లేతీగబోడి, దేవకార్యంబు నేడు అనును తెరవ ఓర్తు, ద్వాహకవాటంబును తెరవదు వనిత ఒకతే. ఒక పురంద్రి ఇంకను వంట కాలేదు అనును. వేరొక ఇల్లాలు తిరిగి రమ్మనును. ఇంకొక పుణ్యాత్మురాలు నేడు మా ఇంట దేవత ఆరాధన అనును. మరి యొక్క ఉత్తమురాలు వాకిటి తలుపు తెరవనే తెరవదు. ఈ విధంగా అదృష్టం లేనివానికి ధనము లభించనట్లు వ్యాసమునీంద్రునకు శిష్యులకు భిక్షాన్నము లభించలేదు. ఆయన తన నివాస మఠానికి వెళ్ళిపోయాడు. కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. శిష్యులనందరినీ పిలిచి ఇలా అన్నాడు.